విశాఖలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు నాంది పడింది. దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీకి జీఎంఆర్ గ్రూప్, మాన్సస్ ట్రస్ట్ ఒప్పందం చేసుకున్నాయి. విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత తమదని లోకేష్ చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యమని స్పష్టం చేశారు. 99 పైసలకు భూములు ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని, ఆ నిర్ణయంతో కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చాయని, 100 రోజుల్లో కనీసం మరో 2 ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. నిరుత్సాహం అయ్యింది, దాని గురించి మాట్లాడక్కర్లేదు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ. మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని. ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం చూడగలుగుతుందని. భూమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచికి వాడుకోవచ్చు, చెడ్డకు కూడా వాడుకోవచ్చు. కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి. ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆనాడు ఎట్లయితే మనందరం కథలు విన్నాం ఐఎస్బి గురించి, దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఒక కమిట్మెంట్ తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్ గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని గజపతిరాజు గారికి, అశోక్ గజపతిరాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయనకు నేను తెలియజేస్తున్నా. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏవియేషన్ లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయా అని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిజెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.